వైరల్ రాకెట్ ఛానల్కి స్వాగతము. ఈ వీడియోలో మనం పెనుభారంగా మారుతున్న బ్యాంకు ఖాతాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. బ్యాంకులు ఏమో ఛార్జీల రూపంలో దండుకుంటుంటే ఇక సర్కారు ఏమో సేవా పన్ను పేరుతో మూత మోగిస్తుంది. ప్రభుత్వ బ్యాంకుల నుండి ప్రైవేటు బ్యాంకుల వరకు ఇదే వరుస. బ్యాంకు ఖాతాలో నగదు వేయాలన్నా తీయాలన్నా ఛార్జీల భారం తప్పడం లేదు. ప్రభుత్వ బ్యాంకులు అయితే నెలకు 3 నుండి 5 ఉచిత లావాదేవీల తరువాత నెలకు 50 రూపాయల చొప్పున సర్వీస్ ట్యాక్స్ అదనం కానుంది. అలాగే ప్రైవేటు బ్యాంకులకు అయితే నెలకు 150 రూపాయల సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. పొదుపు ఖాతాల్లో కనీస నగదు నిల్వ లేకుంటే అపరాధ రుసుములు కూడా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో కనీసం 5,000 నగదు నిల్వ లేకపోతే నెలకు 100 రూపాయలు, అదే ప్రైవేటు బ్యాంకుల్లో అయితే 500 నుండి 700 రూపాయల వరకు ఛార్జీ చేస్తున్నాయి. నెఫ్ట్ లేదా IMPS ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు 5 రూపాయల చొప్పున, 1 లక్ష నుండి 2 లక్షల వరకు అయితే 15 రూపాయల చొప్పున, 2 లక్షల నుండి 5 లక్షల వరకు అయితే 25 రూపాయల చొప్పున బ్యాంకులు సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నాయి. ఇక RTGSలో అయితే 2 నుండి 5 లక్షల వరకు 25 రూపాయల చొప్పున, 5 లక్షల పైన అయితే 50 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. వీటన్నిటికీ తోడు చెక్ బుక్కులు, చిరిగిన నోట్లకు, ఆన్లైన్ బుకింగ్లకు, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్లకు కూడా సర్వీస్ ట్యాక్స్ తప్పడం లేదు. ఇక GST అమల్లోకి వస్తే ఇప్పుడు ఉన్న డిజిటల్ సేవలకు సర్వీస్ ట్యాక్స్ ఇంకా పెరగనుంది, కానీ తగ్గే అవకాశమే లేదు. మరి మన మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ డిజిటలైజేషన్ ద్వారా సర్వీస్ ట్యాక్స్ భారం అన్ని రంగాలపై పడడం వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.